ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృప చూపించారు, మీ సహాయము దయచేశారు అయ్యా. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతనమైనటువంటి దినంలో, మరొక శ్రేష్టమైన రోజులో మేము సజీవులంగా ఉన్నాము అంటే మీ నామాన్ని స్తుతించుకొనగలుగుతున్నాము, మీ నామాన్ని మహిమపరచుకొనగలుగుతున్నాము అంటే ఎస్ లార్డ్, దానికి కారణం కేవలం మీ కృప మాత్రమే నాయన. మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, మా జ్ఞానం ఏమాత్రము కాదు తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. జీవరాశుల ప్రాణమును, మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి అని యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో నాయన అయా భక్తులు అంటున్నట్లుగా, అవును తండ్రి, ఈ లోకంలోని సమస్తము తండ్రి మీ ఆధీనములో, మీ వశంలో ఉన్నవి తండ్రి. మీకు విరోధముగా రూపింపబడినది ఏదినూ వర్ధిల్లలేదు నాయన. అయ్యా, ఈరోజు మీరు మాకు సెలవిస్తున్నారు, నేను మీకు తోడై ఉన్నానని, మీకు ఎదురుగా ఎవరు రారు అని. అయ్యా, వారందరినీ కూడా మీరు వశపరుచుకొని మా మార్గాలను సరళము చేస్తారు అని. అయ్యా, ఈ రోజున మేము తండ్రి మిమ్మల్ని ఆనుకొని జీవించినట్లయితే, మీ వైపు చూస్తూ మీకు ప్రార్థించినట్లయితే, నీవే మా జీవితంలో కార్యాలు జరిగిస్తావని చాలా సుస్పష్టంగా సెలవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఈ ఉదయ కాలాన్ని లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాం, ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా, మీ సహాయము వారికి దయచేయండి, మీ కృప వారికి అనుగ్రహించండి. అయా, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు, వారు అనుకుంటున్న కార్యములు అన్నిటినీ కూడా నెరవేర్చండి, జరిగించండి తండ్రి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా అయా వెయ్యంతలుగా ఆశీర్వదించండి. అయా, బిడ్డలు మరి వెనకబడిపోయేవారిగా ఉండొద్దు, ఆగిపోయేవారిగా ఉండొద్దు. ధైర్యముతో, విశ్వాసముతో ముందుకు సాగేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి నాయనా. క్రొత్త కార్యాలు ప్రారంభిస్తున్నారు, నూతన పనులు చేస్తూ ఉన్నారు, వారందరినీ దీవించండి. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మీ కృపను బట్టి మరలా నూతన పరచబడుటకు సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రయాణాల విషయంలో కూడా మీ సహాయము కోరుతూ ఉన్నాము. మేము వెళుతున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలు, మా యొక్క వాహనాలు అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాము. ఏ అపాయము, ఏ ప్రమాదం ఎవ్వరికి జరగకుండా సురక్షితముగా, క్షేమముగా ప్రయాణించగలిగే కృప దయచేయండి తండ్రి. ఆయన ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, అయా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు నాయన. వారందరికీ మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని దయచేయండి. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకునండి. అయా, ఎవరికి ఆకలి బాధలు లేకుండా, అనారోగ్యము అనే సమస్యలు ఎవరికి రాకుండా, ఎవరు కూడా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా సమృద్ధినివ్వండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ కూడా ఈరోజు వారికి అనుకూలంగా ఉండడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదే రీతిన గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు నాయన బిడ్డలు. ఏ దుష్టుడి కన్ను ఈ రోజంతను వారి మీద పడకుండా మీ రక్షణ వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రోజున సమాధానకరమైన, నెమ్మదికరమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి.
లోకమాయలో పడిపోకుండా, అపవాది చేతికి చిక్కుబడకుండా, అయా వారికి మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకొనకుండా వాక్య జ్ఞానము వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా మా మాటలు, మా క్రియలు, మా తలంపుల ద్వారా మీ నామము అవమానపరచబడకుండా, అయా మీ నామము గణపరిచే వారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా మా జీవితాలు మార్చమని తండ్రి, మీ కృపను బట్టి, దయను బట్టి క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలకు మీరు తోడై ఉండమని, ఒక్కరికైనా మీ నామాన్ని రోజు ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.